లిటరల్లీ నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మళ్ళీ మనం ఫైర్ ఫైటింగ్ ప్రాక్టికల్ కోసం మన కాలేజ్‌కైతే మేమైతే వస్తామనైతే అనుకోలేదు. హాయ్! హలో ఫ్రెండ్స్. డే 15 ఆఫ్ మై 100 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజైతే మన డే 15 అయితే స్టార్ట్ అయిపోవడం అయితే జరిగింది. మనమైతే ఎర్లీ మార్నింగే లేచి బస్ స్టాండ్‌లోనైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంతలోనే మాకైతే గుర్తొచ్చింది ఈరోజైతే మనకైతే ట్యాంకర్ కోర్స్ ప్రాక్టికల్ అయితే ఉండడంతో మేమైతే విజయనగరంలో ఉన్న మన బెహ్రా కాలేజ్‌కి అయితే మనమైతే స్టార్ట్ అయిపోవడం అయితే జరిగింది. మాకైతే చాలా ఎక్సైటింగ్‌గా అయితే ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే మన కాలేజ్‌కి అయితే మనం వెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఇంతలోనే మనమైతే మన కాలేజ్‌కి అయితే రీచ్ అయిపోవడం అయితే జరిగింది. లిటరల్లీ 6 మంత్స్ అయితే మేమైతే ఇక్కడ మా టైం అనేది స్పెండ్ చేసాం. మాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. మాకైతే ఇక్కడైతే ఓవరాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఓవరాల్ వేసుకొని అయితే మేమైతే ఫైర్ ఫైటింగ్ ప్రాక్టికల్ కోసం అయితే మేమైతే సిద్ధమైతే అయిపోయాం. ఇదిగోండి పక్కనే చూస్తున్నారు కదా, వీళ్ళే మా జూనియర్స్. ఇదే ప్లేస్లో మేము ఒక 6 మంత్స్ బ్యాక్ మా టైం మొత్తాన్ని ఇక్కడ మేమైతే స్పెండ్ చేయడం అయితే జరిగింది. ఇంతలోనే మా సార్ అయితే రావడం జరిగింది. మాకైతే ఈ ఫైర్ ప్రొటెక్టివ్ షూట్ అయితే వేసుకోవడం మనం అయితే జరిగింది. ఈ ఫైర్ ప్రొటెక్టివ్ షూట్ ఎందుకు వేసుకుంటారంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ ఒకవేళ షిప్లో మేము ఉండేటప్పుడు వస్తే దాన్ని మనం ఎలా ఎక్స్టింగ్విష్ చేయాలి అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం వెళ్ళిపోతే మన స్కిన్ అనేది చాలా బర్న్ అనేది అయిపోతుంది. అదే మనమైతే ఈ ఫైర్ ప్రొటెక్టివ్ షూట్ అనేది వేసుకొని ఎక్స్టింగ్విష్ చేయడానికి అయితే వెళ్తే మనకైతే ఏ ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడ ఈరోజు మేము క్లాస్లోనైతే ఏ క్లాస్ ఫైర్ని మనమైతే ఎలా అయితే ఆపాలనేది అయితే మనకైతే మా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్నే ఫిక్స్డ్ ఫైర్ సిస్టమ్ అయితే అంటారు. దీన్ని ఇంకో పేరు కూడా అంటారు, ఫిక్స్డ్ ఫైర్ ఫోమ్ సిస్టమ్ అయితే దీనికైతే అంటడం అయితే జరుగుతుంది. ఇదిగోండి మీరు ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇక్కడైతే మంట మండుతుంది కదా, ఈ మంటనైతే ఎలా ఆపుతారైతే మీరైతే ఒకసారి వీడియోలోనైతే చూడండి. మాకైతే ఈరోజు మా సార్ అయితే చాలా డీటెయిల్గా ఈ ఫైర్ని అనేది మనం ఎలా ఎక్స్టింగ్విష్ చేయాలి, ఏ టైప్ని ఎలా ఎక్స్టింగ్విష్ చేయాలి అనేది అయితే మాకైతే చాలా డీటెయిల్గా అయితే మాకైతే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఫైర్ అనేది ఎలాగైతే ఆపారో. ఇంకో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఉంది. ఇదైతే CO2 ఫిక్స్డ్ ఫైర్ సిస్టమ్ అయితే దీన్ని అంటారు. మాకైతే ఇది కూడా ఎలా యూజ్ చేయాలి, ఏ టైంలో మనం అయితే యూజ్ చేయాలి, ఎందుకంటే మేమైతే పెద్ద పెద్ద కెమికల్ ట్యాంకర్, గ్యాస్ ట్యాంకర్ మేమైతే షిప్లోని అయితే మేము క్యారీ చేస్తాం కాబట్టి సడన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఛాన్స్ ఫైర్ అనేది వస్తే మేమైతే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా ఆపాలనేది అయితే మాకైతే మా సార్ అయితే ఈరోజు చెప్పడం అయితే జరిగింది. మా కాలేజీలోనైతే ఈరోజైతే మాకైతే చాలా అంటే చాలా మెమరీస్ ఈరోజైతే మాకైతే గుర్తుండిపోయేలాగా అయితే మాకైతే మా సార్స్ కూడా ఇచ్చారు. మేమైతే మా సార్ని కలిసి మేమైతే పాస్అవుట్ అయిపోయాం కదా, మళ్ళీ మా కాలేజ్కి వచ్చి మేము మా సార్లందరినీ కలిసి చాలా అయితే ఎంజాయ్ అయితే చేసాం. ఇంతలోనే మా టైం అయిపోవడంతో మేమైతే బస్ ఎక్కేసి అక్కడి నుండి అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది. వీలైతే ఫాలో కొట్టండి. అప్కమింగ్ సైలర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.